యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాళ్ళు చీరలు పంచుతున్నారు, మేము చీరలు పంచుతున్నాం. కాబట్టి ఇద్దరిలో ఎవరు ఏ చీరలు పంచామో తెలియదు. కాబట్టి మేము పంచే చీరల మీద చీర అంచు భాగాన ఒక ముద్ర వేస్తాం. ముద్రలా? ఎందుకు? ఇంత వివరంగా చెప్పాక కూడా నీకింకా అర్థం కాలేదా చిట్టి? వీళ్ళు చీరలు కట్టుకొని వచ్చిన తర్వాత ముడుచుకుపోయిన చీరలన్నీ నేను పంచానని నా మీద మీరు అభాండం వేస్తే? అంత నేచలో ఇక్కడ ఎవ్వరూ లేరు. మాటలు అనవసరం. నేను పంచే చీరల మీద ముద్ర వేస్తాను. మీరు పంచే చీరల మీద ఎలాంటి ముద్ర వేయకండి. అప్పుడే మీరు పంచే చీరలకి నేను పంచే చీరలకి తేడా తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు, నేను చెప్పింది రాంగా రైటా? కరెక్టే కాంతమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు. సరే, అలాగే కానిద్దాం. ఇక కానివ్వండి. థ్యాంక్స్ అండి. ఇంకా సేపట్లో మీ అమ్మ మేయర్ సీట్లో నుంచి దిగబోతుందే, అదే సీట్లో ఈ కాంతమ్మ కూర్చోబోతుంది. రండి రండి రండి, కదలండి, కదలండి. అమ్మా, నువ్వు చూడు. తీసుకోండి. వస్తే మంచిదమ్మా. నమస్తే. అమ్మా, ఏంటమ్మా ఇది? కావాలని నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు కదా? నన్నే అనుమానిస్తున్నావా? సర్లే, ఏం చేస్తాం? అంతా నా కర్మ. జరిగిన మోసాన్ని తెలుసుకోవడానికి జనాలు వచ్చేంత వరకు ఎదురు చూడడం దేనికి? ఇప్పుడే, ఈ క్షణమే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ చిట్టమ్మ దగ్గరున్న చీరల్ని నీటిలో నానబెట్టి కట్టుకుని వస్తారు. అప్పుడు చూశాక మీ కళ్ళే తెరుచుకుంటాయి, నిజమేంటో తెలుసుకుంటారు. దీనికి మీరంతా సిద్ధమా? సిద్ధం. సరే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. మా అమ్మ ఏదో ప్లాన్ చేసినట్టుంది. తమ్ముడు, అక్క, మనం చీరలు మార్చేశాం కాబట్టి ఆ నాసిరకం చీరలు నీటిలో ముంచగానే ముడుచుకుపోయుంటాయిరా. పాదాల వరకు ఉండాల్సిన చీరలు షింక్ అయిపోయి మోకాళ్ళ దాకా వచ్చుంటాయిరా. అది చూసిన ఎమ్మెల్యే గారు చిట్టమ్మని పిచ్చ తిట్లు తిట్టి కోకిలమ్మని మేయర్ పదవి నుంచి పీకేయడం ఖాయంరా. అవునక్క, కోకిలమ్మను మేయర్ పదవి నుంచి తీసేశారన్నమాట. ఎమ్మెల్యే గారి నోట వినాలని నాకు కుతూహలంగా ఉందక్క. అమ్మ చిట్టి, బయట ఊరు జనాలు వచ్చారేమో, ఒకసారి చెక్ చేయండి అమ్మా. అలాగే సార్. నేను చూస్తా ఎమ్మెల్యే గారు. చూడటం కాదు అవతారం, జనాలు వస్తే గనక లోపలికి పంపించు. అలాగేనండి. త్వరగా వెళ్ళు. అదిగా అమ్మ అలా చెప్తున్నారా? అమ్మా, ఏటా ఇది? సేలెలా చిన్నగిపోయేటి? ఏమో. ఎందుకవ్వవు? నాసిరకం చీరలు నీళ్లల్లో ముంచితే అలాగే ముడుచుకుపోతాయి, ఇలాగే మోకాళ్ళ దాకా వస్తాయి. అయ్యా ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా అండి? ఈ చిట్టమ్మ వాళ్ళు మీరిచ్చిన కాస్ట్లీ చీరల్ని దాచేసుకుని వాటి స్థానంలో
ఇలా నాసిరకం చీరలు పెట్టారండి. అందుకే ఒక్కసారి ఉతికి కట్టుకోగానే పాదాల దగ్గర ఉండాల్సిన చీరలు అలా ముడుచుకుపోయి మోకాళ్ళ దాకా వచ్చాయి. అవును ఎమ్మెల్యే గారు, ప్రాణాలైనా వదులుతాం గానీ అవినీతి పనులు మేము చేయమండి. చిట్టమ్మా, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే ఆ చీరలు అలా ఎందుకు అయిపోయాయి? చూడు, వాళ్ళంతా సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. ఎమ్మెల్యే గారు, నేనేం సిగ్గుతో తలదించుకోలేదండి. భలే వెరైటీగా ఉన్నాయని చీరలు చూస్తున్నాను. నువ్వు నోర్మీవే తింగర్దానా. సార్, అదేదో తింగర్ది, దాని మాటలేం పట్టించుకోకండి. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. చిట్టమ్మా, సరే, జరిగిన దానికి మీ సమాధానం ఏంటి? అది అది సార్ సార్, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది సార్. అందుకే చిట్టమ్మ సమాధానం చెప్పలేకపోతుంది. మాటలు అనవసరం రవిచంద్ర. చిట్టమ్మ మీద ఎంతో నమ్మకంతో చీరలు పంపించాను, కానీ తనేం చేసింది? వాటిని అమ్మేసుకుని లేదా దాచేసుకొని నాసిరకం చీరలు కాకినాడ ప్రజలకు పంచింది. ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగాలా లేదా? చెప్పు చిట్టమ్మా, చెప్పు. ఎమ్మెల్యే గారు, మా బావ చెప్పినట్టు ఎక్కడ ఏదో పొరపాటు జరిగిందండి. నాకు తెలిసి ఈ 3 చీరలే ముడుచుకుపోయి ఉంటాయి. మిగిలిన చీరలన్నీ బానే ఉంటాయండి. నా మాట నమ్మండి. ఆహా, నువ్వు చెప్పేస్తే మేము నమ్మేయాలా? అయ్యా ఎమ్మెల్యే గారు, వీళ్ళెంత మోసకారులో, ఎంత దగాకోరులో కంటి ముందు వాళ్ళు కట్టుకున్న చీరలు చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఈ ముగ్గురు మనింటి సభ్యులు కాబట్టి మన పరువు మన గడప దాటదండి. కానీ ఈ చిట్టమ్మనే దేవతని నమ్మి ఆ కోకిలమ్మనే దేవతలా పూజించిన ఈ కాకినాడ ప్రజలు మనింటి ముందుకొచ్చి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తామండి? కాంతమత, సమయం దొరికింది కదా అని సన్నాసుల సొడకు. మేము నీ అంత దగ్గకోరలం కాదు, సన్నాసులో అంతకన్నా కాదు. చూసారా చూసారా ఎమ్మెల్యే గారు, తప్పు చేశారేంటి అని నిలదీస్తే అత్తనని కూడా చూడకుండా నన్నే తిడుతుంది. అమ్మా, చిట్టమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. అత్త ఎలాంటి వాళ్ళో చిట్టమ్మ ఎలాంటిదో నీకు తెలీదా? అలాంటిది నువ్వే ఇలా చిట్టమ్మని అనుమానిస్తుంటే ఎమ్మెల్యే గారికి కూడా అనుమానం రాదా? చేతనైతే చిట్టమ్మని సమర్థించు, లేదంటే తప్పెక్కడ జరిగిందో పరిశీలించు. అంతేగాని నిజానిజాలేంటో తెలుసుకోకుండా చిట్టమ్మ మీద నిందలు వేయకు. రవిచంద్ర, మీ అమ్మ అన్న దాంట్లో తప్పే ఉందయ్యా. ఎక్కడో తప్పు జరిగింది అంటున్నారు. అసలు ఆ తప్పు ఎక్కడ జరిగిందో మీరు చెప్పండి, లేదా మీ తప్పు లేదని నిరూపించండి. అప్పుడు నమ్ముతాను. లేదంటే గనక దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఆగండి అత్తయ్య గారు. ఎమ్మెల్యే గారు, నీళ్ళల్లో నానబెట్టగానే ఈ చీరలు ముడుచుకుపోయాయి అంటే నిప్పుల్లో వేసేస్తే నార్మల్ అయిపోతాయి కదండి. నా మాట విని ఈ చీరలు నిప్పుల్లో వేసేద్దామండి. నార్మల్ చీరలాగా మారిపోతాయి. ఎలా ఉంది నా ఐడియా? నీ మొహల్లాగుందే, నీ మొహల్లా ఉంది. అమ్మా, ఇంకా నయం నీ మొహంలో ఉంటుందేమోనని కంగారు పడ్డాను. నోరు ముయ్యవే. అయ్యా ఎమ్మెల్యే గారు, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తొందరగా తేల్చండి. తేల్చడానికి ఏముందమ్మా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, తప్పు ఎక్కడ జరిగిందో నిరూపిస్తారా, లేదా జరిగిన దాంట్లో తప్పు నీదేనని ఒప్పుకుంటావా? ఎమ్మెల్యే గారు, వీళ్ళు ముగ్గురు కట్టుకున్న సీరియల్ చూసి మీరు ఇలా మాట్లాడుతున్నారు. దాన్ని నేను కాదన్నా. కానీ ఊరి జనాలకి మా అమ్మ చేతుల మీదుగా పంచిన చీరలు నిజంగా ముడుచుకుపోయాయా లేదా మామూలుగానే ఉన్నాయా అని చూసిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదండి. సరే, ఊరు జనాలు వచ్చాక వాళ్ళు కట్టుకున్న చీరలు చూశాక నిర్ణయం తీసుకోమంటావు, అంతే కదా? అవును సార్. అక్క అక్క అక్క, ఊరు జనాలు వచ్చేసారే. ఇదిగో సమయానికి ఊరి జనాలు కూడా వచ్చేశారంట. పదండి ఎమ్మెల్యే గారు, 2 నిమిషాల్లో వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోతుంది. రండి. పదండి అమ్మా, జనాలు వచ్చేసారంట. పదండి. రండి రాక. అయ్యో పిచ్చత్త, బయటికెళ్ళాక చెప్తానే సంగతే.
పదర తమ్ముడు. పదక్క. ఏడింది పిన్ని, ఏడింది? మేము మనసులో ఇచ్చాంగా, ఇలా మోకాల దాకా వచ్చేయటి. చూడు, పొట్టి చీర కట్టుకున్నానని నా మొగుడు చెత్త కొట్టి చెత్తకాయ పచ్చడి చేసేసాడమ్మా. అయ్యో అచ్చా పిన్ని, నువ్వు పొట్టి సీర కట్టుకోవడం ఏంటి పిన్ని? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సీరలే కదా మేమిచ్చాము. చాలమ్మా, ఇందాక కాంతమ్మ చెప్తే ఏమో అనుకున్నాను. ఇంటికెళ్ళి నీళ్ళలో నానబెడితే గాని అర్థమైంది ఇవి నాసి రకం చీరలని. చూడు, పాదాల దాకా ఉండవలసిన చీరలు ఎలా మోకాళ్ళ దాకా వచ్చాయో. వెళ్ళి నా మొగుడికి చూపిస్తే నిన్ను చీర కట్టుకోమంటే గౌనేసుకుంటావా అని నా చెంపలు పగలగొట్టాడమ్మా. విన్నారు కదా ఎమ్మెల్యే గారు, మీ చెవులారా మీరే విన్నారుగా. ఇప్పటికైనా నమ్ముతారా? తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి మీరిచ్చిన ఖరీదైన చీరలు నొక్కేసి జనాలందరికీ నాసిరకం చీరలు అంటగట్టారని. కాంతమ్మత్త, నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నేను మాట్లాడడం కాదు, ఒక్కసారి వాళ్ళ కాళ్ల వైపు చూడు. కడుపు చిరిగి వాళ్ళ కాళ్ల మీద పడుద్ది. కాంతమ్మ గారు చెప్పింది నిజం. నువ్వు మీ అమ్మ కలిసి ఖరీదైన చీరలు నొక్కేసి నాసిరకం చీరలు మా ముఖాన్ని కొట్టారు. అందుకే ఇలా తడపగానే మా మోకాళ్ళ దగ్గరకు వచ్చినాయి. ప్రపంచంలో వీటిని ఎవరైనా చీరలు అంటారా? కండువా అంటారు. చూడు, కండువా కట్టుకున్నా ఇంకాస్త కిందకుండేది, ఇది మోకాళ్ళ దాకా వచ్చింది. చిచ్చి, మీలాంటి వాళ్ళని మేయర్ని చేసినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి. చిట్టమ్మా, జరిగింది మీ కళ్ళారా మీరే చూశారుగా. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇప్పటికన్నా చేసిన తప్పును ఒప్పుకొని చెంపలేసుకుంటారా, లేదంటే మేము ఏ తప్పు చేయలేదని ఇంకా దబాయిస్తారా? సార్, ఇంకా వాళ్లతో మాట్లాంటి సార్. ఎలక్షన్లో గెలవకుండా, జనాలు ఓట్లేయకుండా అడ్డదారిలో మేయర్ అయింది ఆ కోకిలమ్మ. అలాంటి స్వార్థపర్రాలు ఇలాంటి నీచమైన పనులు చేయక జనాలకి ఎలా మంచి చేస్తుంది చెప్పండి? అమ్మా, ఛాన్స్ దొరికింది కదా అని అత్తయ్య గారి మీద బురద చల్లాలని చూడకు. నిజాలేంటో తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఏంటి నాన్న నువ్వు అమ్మని వదిలేసి అత్తకి వత్తాసు పలుకుతున్నావా? ఏదో నిజాలు తెలిస్తే నా గుండె ఆగిపోద్ది అంటున్నావుగా. ఏది ఆ నిజాలేంటో చెప్పమను. కాంతమ్మత్త, జనాలందరి ముందు చెప్తే బాగోదు. ఈ సమస్యని ఇంతటితో వదిలే, అదే అందరికీ మంచిదే. కుదరదు. నిజమేంటో చెప్పాల్సిందే. చెప్పు, ఏంట్రా నిజం? అచ్చో కాంతమ్మత్త, నా మాటినో. ఇది అందరి ముందు మాట్లాడుకునే విషయం కాదు, వదిలేసాయి. లేదు, నేను వదలను కాక వదలను. ఆ నిజాలేంటో నాకు తెలియాల్సిందే. ఆ నిజాలు తెలుసుకొని నా గుండె ఆగాల్సిందే. చెప్పు. తప్పదా? తప్పదు. మళ్ళీ అడుగుతున్నాను కాంతమ్మత్త, తప్పదా? చెప్తున్నాను కదా, తప్పదు. సరే, నీ కర్మ నువ్వే అనుభవించు. ఎమ్మెల్యే గారు, ఈ చీరలని పొట్టిగా అయిపోయాయని గట్టిగా ఎడుతున్నా. ఈ కాకినాడ ప్రజలు కట్టుకున్న చీరలన్నీ మా అమ్మ పంచినవి కాదండి. మరి అయ్యి మా కాంతమ్మత్తయ్య గారు పంచినాయండి.
ఏంటి ఇవన్నీ కాంతమ్మ పంచిన చీరలా? ఏంటి ఇవన్నీ కాంతమ్మ పంచిన చీరలా? మీ మోసాలన్నీ బయటపడ్డాయని మతి భ్రమించిందా ఏంటి? మీరు పంచిన చీరల్ని పట్టుకొని నేను పంచిన చీరలని అబద్ధం చెప్తున్నారు. ఇది అబద్ధం కాదు కాంతమ్మత్త, పచ్చి నిజం. తమరు ఎంతో ప్రేమతో స్టాంప్ కొట్టి మరి పంపిణీ చేసిన నాసిరకం చీరలే అవన్నీ. అక్క నువ్వు చెప్పింది నిజమేనక్క. వాళ్ళమ్మ బండారం బయటపడేసరికి సిట్టెమ్మ మతి భ్రమించింది. అందుకే ఆ చీరలన్నీ నువ్వు పంచావంటుంది. ఎదుగోకుండా మావయ్య, ఆ చీరలన్నీ మీరు పంచినవో మా కోకిలమ్మత్త పంచినవో ఇంకాసేపట్లో తేలిపోతుంది. కంగారు పడిపోకు. చిట్టి, ఆ చీరల సంగతి ఏంటో తెలుసు. అట్టే కదనా? ఇదిగో అత్తలు, పిన్నులు, వదినలు, పెద్దమ్మలు అందరూ పాలి మీ చీరలంచులో తిప్పి చూసుకోండి మరే. అవునవును, కాంతమ్మ గారి చీరలే. కాంతమ్మ గారి ఇచ్చే చీరలే. ఒరే తమ్ముడు, మనం స్టాంపులు కొట్టింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్లీ చీరల మీదే కదా? అవునా అక్క? మరి ఇదేంట్రా, ఈ దరిద్రమైన చీరలు జనాలందరూ కట్టుకొని వచ్చారు. వాటి ప్లేస్ లోకి ఈ చీరలు ఎలా రీప్లేస్ అయ్యాయి? అదే నాకు అర్థం కావట్లేదక్క. చూస్తారు కదా ఎమ్మెల్యే గారు, అవి మేం పంచిన చీరలా లేక మా అత్త పంచిన చీరలా? ఇవి ముమ్మాటికి కాంతమ్మ పంచిన చీరలేనమ్మా. ఎందుకంటే నా కళ్ళారా నేను చూశాను తను పంచిన చీరల మీద స్టాంపులు కొట్టడం. ఏం కాంతమ్మ? అది ఎమ్మెల్యే గారు, నేను చెప్పేది వినండి. నువ్వు ఇంత మోసం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అది కాదు ఎమ్మెల్యే గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. చాలా ఆపమ్మా, నీ మాయ మాటలు నమ్మడానికి నేను ఇంకా సిద్ధంగా లేను. కోకిలమ్మ ఎంతో గౌరవంగా గవర్నమెంట్ వారిచ్చిన చీరలు పంచుతుంటే తగుదునమ్మా అని తయారయ్యి ఏదో నీ ఆస్తులన్నీ అమ్మి పంచుతున్నట్టు నాసిరకం చీరలు పంచుతావా? ఇలాంటి పనులు చేయడానికి నీకు కొంచెం కూడా చిన్నతనంగా అనిపించడం లేదా? మీరు ఆగండి ఎమ్మెల్యే గారు. ఏమండి కాంతమ్మ గారు, మా పాటికి మేము కోకిలమ్మ పంచ చీరలు తీసుకుంటుంటే పెద్ద పుడింగిలాగా మధ్యలో దూరి దానకర్ణుడి తల్లిలాగా ధర్మరాజు చెల్లెల్లాగా పెద్ద ఓవర్ యాక్షన్ చేసావు. ఏమైంది? ఇదిగో మోకాళ్ళ దాకా ముడుచుకుపోయిన చీరలిచ్చి పరువు తీసుకున్నావు. నా మొగుడు మంచోడు కాబట్టి సరిపోయింది, లేదంటే చీర కట్టుకోమంటే గౌను కట్టుకున్నావా అని నన్ను తన్నిందే కాకుండా తరివేసి ఉండేవాడు. థూ, నీ బతుకు చెడా. ఇంకోసారి ఓట్లకు వచ్చావనుకో, ఇదిగో ఈ చీరలతోనే ఊరేసుకుని చచ్చిపోతాం. జాగ్రత్త. పదండే. ఏంటే నీకు బుద్ధుందా? బుద్ధి లేని మోహందానా, ఈ చీర నువ్వే ఉంచుకో. కాంతమ్మా, తప్పులని నువ్వు చేసి పాపం ఏ తప్పు చేయని కోకిలమని నిందితురాల్ని చేయాలనుకున్నావు. అయినా సరే తను ఒక్క మాటైనా మాట్లాడిందా? అదే కోకిలమ్మ గొప్పతనం అంటే, అది కోకిలమ్మ ఔన్నత్యం అంటే. కోకిలమ్మ సంస్కారం అంటే అది. తనను చూసి నేర్చుకోమ్మా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి దొరికావనుకో, కార్పొరేటర్ పదవి నుంచి కాదు కాంతమ్మా, పార్టీ నుంచి పర్మనెంట్ గా సస్పెండ్ చేస్తాను. మైండ్ ఇట్. అమ్మా చిట్టమ్మా, సారీ అమ్మా. ఇందాక కాంతమ్మ మాటలు విని మిమ్మల్ని అందరినీ అపార్థం చేసుకున్నాను.
తన మాటలు నమ్మడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఇక మీదట ఏ సాక్ష్యం లేకుండా జీవితంలో తన మాట ఏది నేను నమ్మను. చాలా సంతోషం ఎమ్మెల్యే గారు. వస్తాను చిట్టమ్మా. వస్తాను రవిచంద్ర. వస్తాను గోకులమ్మా. ఏటికంతమత్తా మేమిచ్చిన చీరలు ముడుచుకుపోయి మోకాళ్ళ దాకా రావాలని నువ్వాసపడితే చివరికి నువ్విచ్చిన చీరలు ముడుచుకుపోయి మోకాళ్ళ దాకా వచ్చాయేంటా అని ఆశ్చర్యపోతున్నావా? కోటిగాని పులిగాన్ని పిలిపించి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన చీరలు మార్చడం నీ ఒక్కదానికే కాదత్తా, మాకు కూడా వచ్చు. హో ఆ